కూరగాయలని కట్ చేసి పెట్టుకున్నా. మొత్తం కూరగాయలు ఆకుకూరలు కలిపి నాకు 18 ఐటమ్స్ అవుతున్నాయి. ఇవి ఆలు, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడుకాయ, దొండకాయ, వంకాయ, క్యారెట్, గోబీ, టమాటో, క్యారెట్. ఇక ఆకుకూరలు వచ్చేసి పాలకూర, కొయ్యకూర, తోటకూర, మెంతం కూర, పొనగంటి కూర. సో ఇవన్నీ కలిపి నాకు 18 ఐటమ్స్ అవుతున్నాయి. సో స్టార్ట్ చేద్దాము వండడం. గిన్నె పెట్టుకున్నా, వేడైంది కదా, దీంట్లో ఆయిల్ పోద్దాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోద్దాం. అసలు పండగలప్పుడు వండే వంటలు కొన్ని ఆ రోజు వండితేనే అంత టేస్ట్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మనం సేమ్ ఇదే ఇట్లాగే వండుకుందాము అని అంటే వండుతాం, కానీ ఆ రుచులు అయితే రావు. ఏంటో మరి అది ఆ పండగకున్న స్పెషాలిటీయో ఆ రోజుకున్న విశిష్టతనో అట్లా ఉంటుంది. సో ఆయిల్ వేసుకున్నా. వంకాయ నేను అప్పుడే కట్ చేద్దాము, ఎందుకంటే నల్లగా అవుతుంది కదా అని కట్ చేయలేదు. వంకాయ, టమాటో. సో ఫస్ట్ ఇవి వేసుకుందాం. యాజ్ యూజువల్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఒక రేగిపండు కూడా వేసిన. అట్లా వెయ్యాలంటారు కలగూరలా. రేగిపండు, చెరుకు, మనకి సీజనల్ ఈ సంక్రాంతి అప్పుడు వచ్చే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, భోగి పండ్లు, అవి ఎంతో ఇమ్యూనిటీని ఇస్తాయి. ఒక కాలం నుండి ఇంకో కాలం మారినప్పుడు మనకి ఎన్నో డిజీజెస్ వస్తాయి కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, వాటి నుండి తట్టుకోవడానికి ఈ రేగిపండు, చెరుకు, గేగు, బూటు ఇవన్నీ పనికొస్తాయి అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంటుంది అందులో. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ, పసుపు వేసి వేగినాక మిగతా కూరగాయలన్నీ వేసుకుందాం ఒక్కొక్కటిగా. 3 రోజుల పండుగ కాబట్టి సంక్రాంతికి ఇన్ని వంటలు మనకి. వంటలు, ముగ్గులు, పూజలు అన్నీ అయ్యేసరికి పండగ సరిగ్గా అయినట్టుగా ఉంటుంది అందరికీ. ఏ ఒక్కటి చేయకున్నా అయ్యో ఇది చేయలేకపోయినామే అని బాధ అనిపిస్తూ ఉంటుంది. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. మంచిగా ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. ఇవన్నీ కూరగాయలన్నీ వేగిన తర్వాత మనం ఆకుకూరలు వేద్దాం. మంచిగా వేగితే అల్లం వెల్లిపాయ నూనెలో ఇప్పుడు కూరకు రుచి వస్తుంది బాగా. లేకపోతే పచ్చి పచ్చి వాసన, పచ్చిగా ఉంటుంది. అట్లా ఉండవద్దు. ఏదైనా నాన్ వెజ్ కానివ్వండి, వెజ్ కానివ్వండి. ఆలు, బీన్స్, చిక్కుడుకాయ. సంక్రాంతి సీజన్లో ఎక్కువగా వచ్చేది చిక్కుడుకాయ. ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటుంది కదా, బాగుంటుంది చిక్కుడుకాయ. దొండకాయ, ఈ కర్రీతో పాటు రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. కేరళైట్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క కూరగాయని వేరుగా వండుతారు వాళ్ళు చేసుకునే పొంగల్ పండుగకి. తెలంగాణ సైడ్ ఏంటంటే అన్నీ కలిపి ఒక దగ్గర కలగూర అని వండుతారు. ఇప్పుడు వంకాయ కట్ చేసి వేద్దాం. వంకాయ కట్ చేసి వేసేసిన నేను. ముందుగానే కట్ చేస్తే నల్లగా అవుతుంది కదా, బాగుండదు. అందుకని ఇందులో గోబీ వేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. ఇందులో గోబీ, అన్ని కూరగాయలు కొంచెం కొంచెంగా తీసుకుంటే కర్రీ ఇంత తయారవుతుంది. ఇదే
కాసేపు మూత పెట్టేద్దాం, అన్నీ ఏగుతాయి మంచిగా నూనెలో. ఇందులో నీళ్ళు పొయ్యకుండా వండుకోవాలి, ఎందుకంటే మనం ఆకుకూరలు వేస్తాం కదా, ఆ ఆకుకూరలోనే బోళ్ళన్ని నీళ్ళు వస్తాయి, దాంతో ఇది ఉడకడం అనేది అయిపోతుంది. మూత పెడదాము ఒక 5 minutes. ఒకసారి చెక్ చేసుకుందాము. వేగినాయి కదా కూరగాయలన్నీ. ఇప్పుడు ఇందులో టమాటో, ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు మీ రుచికి సరిపడగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి 10 minutes దీన్ని ఉంచేద్దాం ఇట్లాగే. ఒకసారి చూసుకుందామా. మంచి వేసిన టమాటో కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఆకుకూర వేసుకుందాం. ఫస్ట్ మనం మూత పెట్టేద్దాం. మూత పెడితే ఆకు అనేది మొత్తము నీరు వస్తుంది కదా, అప్పుడు కలుపుకోవడానికి బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకుందామా మనం ఆకుకూర వేసిన తర్వాత ఎట్లయిందో. నీళ్ళు పోస్తే ఇది కర్రీ అనేది టేస్ట్ పోతుంది, నీళ్ళు పోయొద్దు. నీళ్ళు వేయకుండా ఇందులో వచ్చిన నీళ్ళతోటి మనం కర్రీ వండుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 to 15 minutes ఇట్లాగే లో ఫ్లేమ్లో పెట్టి మనము మూత పెడదాము. కూరగాయలన్నీ ఉడికిపోతాయి, అప్పుడు కారం పొడి వేద్దాం.